జ్యోతి గారు, మనము ఈ మధ్య కాలంలో కొన్ని చూసాము సంఘటనలు. అవి చూస్తూ ఉంటే కొంచెం బాధాకరం. వివాహం అనంగానే ఇద్దరు మనుషులు కలిసి జీవితకాలం ప్రయాణం చేయాలి అని చెప్పి ఎంతో సంతోషంగా, ఎన్నో ఆశలతోటి, ఎన్నో ఆలోచనలతోటి, చాలా ఆలోచనలు అంటే కొంత భవిష్యత్తు గురించి ఆలోచించుకుని చేస్తూ ఉంటారు. అలాంటి వివాహం అనేది చాలా చక్కగా, అంటే ఫోటోల రూపంలోనూ వీడియోల రూపంలోనూ బంధించాలి, ఒక కానుకగా వారి జీవితాంతం గుర్తుంచుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, వెడ్డింగ్ తర్వాత కూడా కొన్ని షూట్స్ అని చేస్తూ ఉన్నారు. కొన్ని జంటలు అనుకోకుండా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, వెడ్డింగ్ షూట్స్ తర్వాత వెళ్ళి ఆ షూటింగ్ టైంలో నీళ్ల దగ్గర లేకపోతే వేరే చోట్లను ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొందరు చనిపోయారు కూడా. ఒకరైతే ఇద్దరు చనిపోయారు, ఒకరేమో ఒక్కొక్కరుగా చనిపోయిన వారు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా ఇలా చేయడం అనేది అవసరమా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. మీ మాటల్లో ఏం చెప్తారు? మనం సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మీ మొబైల్లో మీరు టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులైనటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా సంబంధాలు చూసుకోండి. మా మ్యాట్రిమోనీ ఇండియా ద్వారా త్వరగా వివాహాలు కుదురుతున్నాయండి. అందులో మీరు కూడా ఒకటి ఎందుకు కాకూడదు? కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి చాలా చక్కటి ప్రశ్నమ్మా. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటమ్మా, లేకపోతే ఆఫ్టర్ వెడ్డింగ్ షూట్స్ ఏంటి? అసలు పెళ్లి చూపులే లేవు మన సనాతన ధర్మంలో. ఏదోలా ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, పెళ్లి చూపులు పెట్టకపోతే ఇద్దరు ముఖాలు తెలియవు, అలా ఒప్పుకుంటే మరీ పాత చింతకాయ పచ్చడి అనుకుంటారు అని మనం వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాం, మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం, తర్వాత నిశ్చితార్థం అంటూ వాళ్ళు కలుసుకునే ఏర్పాటు చేస్తున్నాం. ఇంకొంతమంది అయితే వివాహం అయ్యేంత వరకు కలుసుకుంటూ ఉన్నారు, బయటికి హోటళ్ళకి షికార్లకి వెళ్తూనే ఉన్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి అంటే ప్రతిదీ కూడా మనం మన సనాతన ధర్మం కానిటువంటి వాటిని మనదిని ఆపాదించుకుంటున్నాం. మన సనాతన ధర్మం ఇలా చెప్పలేదు అంటే నువ్వు పాత చింతకాయ పచ్చడి, నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు పాత చింతకాయ పచ్చడి ముసలమ్మలాగా కబుర్లు చెప్తావేంటి? ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని ఇలాగే చనిపోతూ ఉండాలి. అంటే ఎంజాయ్మెంట్ అంటే అంతే కదా. వివాహం తర్వాత వాళ్ళు ఆనందంగా ఉండడం ఎంజాయ్మెంటా? వివాహం కాకుండానే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటూ ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పాలు గురవడం ఆ ఎంజాయ్మెంటా? అసలు ఎవరు చెప్పారు? అసలు అబ్బాయి తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రి ఎలా ఒప్పుకుంటున్నారు దీనికి? అంటే ఇప్పుడు మీ మాటకు అడ్డొస్తున్నానని కాదండి, ఎవరో ఒకరో ఇద్దరు చనిపోయారని చెప్పేసి ఇలాంటివన్నీ వదిలేసుకోవాలా? మాకంటూ జ్ఞాపకాలు ఉండొద్దా? మన సనాతన ధర్మాన్ని మీరు అప్పుడు పెళ్లి ఎందుకు చేస్తున్నారు? అసలు వివాహం చేయకుండా రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేయొచ్చు కదా, ఉంగరాలు మార్చొచ్చు కదా, ఇంట్లోనే దండలు మార్పించవచ్చు కదా. నువ్వు సనాతన ధర్మాన్ని నమ్ముతున్నావు కాబట్టే కదా వివాహము అన్నయ్య శుభలేఖ వేసి నువ్వు వివాహం చేస్తుంది నీ కొడుక్కి కానీ కూతురుకి కానీ. మరి అలాంటప్పుడు ఈ పోకడలకి ఎందుకు తావేయాలి? ఇదంతా ఆధునిక పోకడ కదా. మనం కానీ మన తాతలు కానీ ఎవరన్నా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేశారా? ఈ మధ్య కాలంలోనే వచ్చింది ఈ వింత పోకడ అనేది. గత 2 సంవత్సరాల నుంచే వచ్చింది. దాదాపు కరోనా పుణ్యం అంటూ 2 సంవత్సరాల్లో అది పెద్దగా ప్రబలలేదు. ఈ సంవత్సరం మరీ ఎక్కువైపోయింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదమ్మా. ఒక దగ్గరేమో ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోయారు, ఒక దగ్గరేమో తేనెటీగలన్నీ కుట్టి అబ్బాయి చనిపోయాడు ఎల్లుండి వివాహం అనగానే. ఎంత దారుణం ఈ పరిస్థితి అంటే మన చేజేతులారాగా మనమే మన ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటున్నాం. అమ్మ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఏం ఆనందం ఉంటుంది చెప్పు? భార్యాభర్తల అనుబంధం అంటే ఎలా ఉండాలి? ఒక చక్కటి మామిడి పండు రసాలు ఇప్పుడు బాగా వస్తూ ఉంటాయి. ఆ రసాలు కనుక ఒక చక్కటి తేనె జాడీలో వేసామనుకో, అసలే మామిడి పండు అంటేనే అమృతంలాగా ఉంటుంది, తీపితో కూడుకొని ఉంటుంది. అది ఇంకా తేనెలో మగ్గితే అద్భుతం, ఇంకా మధురంగా ఉంటుంది. దాంపత్య బంధం అంటే అలా ఉండాలి. అది రాను రాను రోజు రోజుకి ఆ యొక్క బంధంలో తీపి పెరుగుతూ ఉండాలి. అంతేకాని అసలు వివాహం కాకుండానే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం వల్ల దాంపత్యంలో ఏమన్నా ఆనందం కలుగుతుందా? అది మనకి ఫోటోలకే మిగిలిపోయింది, వీడియో షూట్స్ వరకే మిగిలిపోయింది జీవితం అంతా కూడా. అలా ఉండకూడదే. ఒక పని చేశాము అంటే జీవితాంతం గుర్తుంచుకునేటట్టు మధురమైనటువంటి అనుభూతిగా ఉండాలి.